అయోధ్య రామ మందిరం కట్టడంపై మత రంగు రాజకీయం ఏమైనా ఉంది అని అంటారా? దానిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇది శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణే. ఒక 5 సంవత్సరాల క్రితం, 5 కాదు ఇంకా ముందే, 2016 సంవత్సరంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో అప్పటి యాంకర్ మూర్తి గారు ఓకే, ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు, నేను వర్లు అనేటువంటి ఒక ఆధ్యాత్మికవేత్తతో ఏబిఎన్ ఛానల్లో 2016లో ఒక బిగ్ డిబేట్ జరిగింది. అయోధ్య రామ నిర్మాణం జరగదు, ఇది ప్రభుత్వాలు ఆడేటువంటి ఒక వింత నాటకం, హిందువుల ఓట్లను కొల్లగొడడం కోసం బీజేపీ ఆడినటువంటి ఒక ప్రధానమైనటువంటి మైండ్ గేమ్, ఇది కాదు అని ఆనాడు ఛానల్లో కూర్చున్నటువంటి కొంతమంది పెద్దలు మాట్లాడిన మాటని ఒక్కసారి మనం స్మరణకు తీసుకుని వస్తే, వాల్మీకి రామాయణం మొత్తాన్ని కూడా సంస్కృత గ్రంథస్థం చేస్తే, ఆంధ్ర వాల్మీకి అంగలకుదురు ఆశ్రమం నిర్వహణదాత మందరం అనేటువంటి ఒక రామాయణ అనువాద గ్రంథంలో రాముని యొక్క ప్రస్తావన మొత్తం ఇచ్చుకొచ్చి, యాజ్ పర్ జ్యోతిష్యానికి ఆ వాల్మీకి ఇచ్చినటువంటి ఒక సంవత్సరం, ఒక నక్షత్రం, ఒక తిథి, వీటిని క్రోడీకరించుకొని 2016లో జరిగినటువంటి ఏబిఎన్ ఛానల్లో జరిగినటువంటి ఒక డిబేట్లో ఇదే నరసింహాచార్యులు అనేటువంటి వ్యక్తి 2024 సంవత్సరం మాఘమాసంలో కానీ పుష్యమాసంలో కానీ రాముడు మరలా ఉజ్జీవింపబడతాడు అని వాల్మీకి రాసినటువంటి రామాయణ ముగింపు ఘట్టంలో ప్రస్తావించినటువంటి అంశాలని ఆ రోజు నరసింహాచార్యులు చెప్పిన మాట ఈరోజు నిజమైంది. ముందే గ్రహించి 2016లోనే చెప్పాను మనం, ఈరోజు కాదు. కాబట్టి అందుకే నేను డైరెక్ట్ అది చెప్తాను, ఛానల్ పేరు కూడా చెప్పాను. నేను వేరే ఒక ఛానల్ అని చెప్పడంలా, ఏబిఎన్ ఛానల్లో మూర్తి గారి సమక్షంలో జరిగినటువంటి డిబేట్లో ఆ రోజు నేను కూర్చుంది. ఒక జన విజ్ఞాన వేదికలో ఒక ఆయన, ఒక పొలిటికల్ అనలిస్ట్తో పాటు నేను, వర్లు గారు, చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు నలుగురు కూర్చున్నాం. అప్పుడు మూర్తి గారు యాజ్ పర్ ఆస్ట్రాలజీ ప్రకారం ఎప్పుడు నిర్మాణం జరుగుతుంది అన్నప్పుడు, వాల్మీకి ఉటంకిచ్చినటువంటి వాసుదాస ఆశ్రమం వారి రచన మందర గ్రంథంలో ముగింపులో ఏ పదమైతే ఇచ్చారో దాన్ని జ్యోతిష్యానికి అన్వయించుకొని ఆ డేట్లను చెప్పినటువంటి ఏకైక వ్యక్తి నరసింహాచార్యులు. మీరు ముందే చెప్పారనమాట. అయితే 2016లోనే డైరెక్ట్గా ఛానల్ పేరు చెప్పాను, ఏ సంవత్సరం కూడా చెప్పాం. అందులో నిజమైంది. అంటే ఇక్కడ అయోధ్య అనేటువంటిది సర్వ మానవాళికి వైకుంఠ ధామం. అది